హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ 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 బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఏంట్రా మళ్ళీ ట్రావెలింగ్ వీడియోనా? మళ్ళా బస్సులో ఉన్నాడు ఏంట్రా వీడియోని చూస్తున్నారా? మొన్న ఇంటికి వచ్చిన వీడియో అయితే చూశారు కదా మీరు. ఇప్పుడు మళ్ళీ బిజినెస్ పని మీద క్యాంపుకి అయితే వెళ్ళబోతున్నాను. పొద్దున్నే 4 గంటలకు లేచి వణుకుకుంటూ ఆ చలిలో చల్ల నీళ్ళతో స్నానం చేసి బస్టాండ్లోకి వచ్చి బస్సు ఎక్కితే కళ్ళు మూసి తెరిచే లోపు డోన్ దాటిపోయింది. అప్పటికైతే కరెక్ట్గా టైం 7 o'clock అవుతుంది. వ్యూ చూశారు కదా ఎంత బాగుందో, చాలా అంటే చాలా కూల్గా ఉంది. ఇక ఆ వ్యూ చూసుకుంటూ వచ్చే లోపు కర్నూలుకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. కర్నూలులోకి వచ్చిన తర్వాత అక్కడ దిగాను. అక్కడ నుంచి జడ్చర్లకైతే ఎక్కాలి. అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అయింది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఇక కర్నూలుకి వచ్చేసరికి నేను దిగింది 3rd ప్లాట్ఫామ్ లో, కానీ జడ్చర్ల బస్సులేమో 18th ప్లాట్ఫామ్ మీద ఉంటాయని నేను అనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం గద్వాల్కి వెళ్ళినప్పుడు 18th ప్లాట్ఫామ్ మీదే గద్వాల్కి ఎక్కాను. సో అదే రూట్ లోనే హైదరాబాద్ బస్సులు ఉంటాయని కూడా ఇలాగే అనుకున్నాను మూర్ఖంగా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న కౌంటర్ లో వాళ్ళని అడిగితే 5th నంబర్ దగ్గర హైదరాబాద్ బస్సులు ఉంటాయన్నారు. ఇక లగేజ్ అంతా మోసుకుంటూ మళ్ళీ 5th నంబర్ దగ్గరికే వచ్చేసాను. ఎక్కడి నుంచి వెళ్ళాను మళ్ళీ అక్కడికే వచ్చాను. ఎంతసేపు ఉన్న ఆర్టీసీ బస్సులే వస్తున్నాయి, ఒక్క డీలక్స్ బస్సు కూడా రావడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి కర్నూలుకి వచ్చేటప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కాను, చాలా ఇబ్బంది పడ్డాను. సో ఇక ఆ ఇబ్బంది పడకూడదని చెప్పి ఈసారి డీలక్స్ బస్సు కావాలని చెప్పి ఉన్నాను. ఇక బస్సు రాగానే జడ్చర్లకు ఒక టికెట్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనం వెళ్ళాలనుకున్న ఊరికి డైరెక్ట్ గా బస్సు అయితే లేదు. టైం పాస్ కోసం మూవీ కూడా పెట్టారు, కానీ వేస్ట్ అని ఎందుకన్నాను, ఒక్కసారి ఆ టీవీ చూడండి ఎలా షేక్ అవుతుందో. ఇక ఫైనల్ గా జడ్చర్లకు అయితే వచ్చేసాము. ఇక టిఫిన్ టైం కాబట్టి టిఫిన్ తిందామని అక్కడికి వెళ్తే ప్లేట్ కు 3 పూరీలు వచ్చేసి 60 రూపాయలంట. సరే బస్ స్టాండ్ లో కదా రేట్లు ఉంటాయిలే అనుకుంటే మరి ఇంత దారుణంగా ఉండకూడదు కదా. ఇక సరే అని చెప్పి మళ్ళీ బస్ స్టాండ్ లోకి వచ్చాను. బస్సు ఎంతసేపు అయింది, రావడమే లేదు. ఇక్కడి నుంచి కూడా మనం వెళ్ళాలనుకున్న ఊరికి డైరెక్ట్ బస్సు అయితే లేదు. కలవకుర్తికి ఎక్కి కలవకుర్తి నుంచి ఆమనగల్ వెళ్ళి ఆమనగల్ నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలి మనం అయితే. ఇప్పుడు మనం వచ్చింది అయితే ఇక్కడి నుంచే, మీరు మ్యాప్ లో అయితే చూసుకోవచ్చు ఈ రూట్ అంతా. గుత్తి నుంచి కర్నూలు దాటుకొని జడ్చర్లకు అయితే వచ్చేసాను ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి కలవకుర్తి టు ఆమన్గల్ నుంచి మాల్కి వెళ్ళాలి. మీరే చూడొచ్చు ఈ రూట్ ఎలా వెళ్తుందో. ఇప్పుడు జడ్చర్ల నుంచి కలవకుర్తికి అయితే ఎక్కాను. అండ్ కలవకుర్తి ఊరు చూడడానికి పెద్దదే కానీ బస్ స్టాండ్ మాత్రం చాలా దరిద్రంగా ప్లస్ ఘోరంగా ఉంది. బస్ స్టాండ్ అయితే బస్సులో ఫ్రంట్ అంతా ఫుల్ అయిందని చెప్పి బ్యాక్ సైడ్ లాస్ట్ కి అయితే వచ్చి కూర్చున్నాను. ఇక్కడ సీట్స్ చూడొచ్చు ఎంత దరిద్రంగా ఉన్నాయో ఈ సీట్స్. వాటిని గట్టిగా పట్టుకొని లాగేస్తే విరిగిపోయేటట్టున్నాయి ఆ సీట్స్, చాలా దరిద్రంగా ఉన్నాయి. ఇంత దరిద్రంగా పెట్టుకుంటే ఎలా బస్సుల్ని? అండ్ మనం ఇక్కడి నుంచి మళ్ళీ ఆమన్గల్ టికెట్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా మనం వెళ్ళాలనుకున్న ఊరికి డైరెక్ట్ బస్సు అయితే లేదు. బస్సులు మారాలి సార్. ఇక్కడి నుంచి మాల్కేమో బస్సుకి 2:30 నుంచి ఉన్నాయంట. ఇప్పుడేమో 12:30 అవుతుంది టైం, ఇంకా 2 hours పడుతుంది. ఇక ఇది అయ్యే పనే కాదని చెప్పేసి ఆటో అయితే ఎక్కాను. ఈ ఆటో వాడు ఎంతసేపు అయినా సరే కదలడమే లేదు. ఈ ఆటో ఎక్కి అరగంట అవుతున్నా సరే ఎక్కడికి కదలడం లేదు. ఎందుకంటే జనాలు అయితే ఎవరు ఎక్కలేదు. ఎవరు ఎక్కలేనప్పుడు ఒకరి కోసం ఇద్దరి కోసం అయితే నేను ఆటో తీయలేను అని చెప్పాడు. ఇక అక్కడే కూర్చొని అరగంట అవుతున్నా సరే వాడు కదలకపోయేసరికి వేరే ఆటో అతను వచ్చి నేను వెళ్తున్నాను, అర్జెంట్ ఉంటే ఎవరైనా వస్తారా అని అడిగితే నేనైతే ఇంకా వేరే ఆటో ఎక్కాను. అండ్ ఇక్కడ ఉన్నది అయితే ఆంజనేయ స్వామి టెంపుల్. కరెక్ట్ గా 7 years బ్యాక్ అయితే ఇక్కడ దర్శనం చేసుకున్నాను నేను. ఇక అక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్ గా వెళ్ళిపోయాడా అంటే లేదు, మళ్ళీ ఒక సైడ్ కి 1 kilometer వెళ్లాల్సి వచ్చింది వేరే వాళ్ళని డ్రాప్ చేయడానికి. సరే వెళ్తే వెళ్ళాడు, వెళ్ళిన రూట్ అన్న బాగుందా అనుకుంటే మొత్తం గుంతల రోడ్. ఏది చూస్తున్నారు కదా, ఏదో భూకంపం వచ్చినట్టు ఎలా గదిలిపోతుందో ఆటో. ముందే లేట్ అవుతుంది అనుకుంటుంటే మధ్యలో ఈ పాములు ఒకటి, ఇదేదో 2 తలల పాము అంట. చూసారు కదా ఎంత ఉందో. నాకేమో పాములు అంటేనే ప్యాంటు తడిచిపోతుంది. సరే ఇక ఏదో డైరెక్ట్ గా వెళ్ళిపోవడమే కదా అనుకుంటే మధ్యలో ఆటో వాడు దెబ్బేశాడు. ఒక పల్లెటూరులో అయితే దింపేశాడు మధ్యలో. మళ్ళీ నన్ను ఇక్కడ నుంచి ఇంకొక ఆటో పట్టుకొని వెళ్ళు అని చెప్పాడు. మళ్ళీ ఇక్కడ ఒక 1/2 hour లేట్ అయింది నాకు. ఇక్కడ నుంచి ఇంకొక ఆటో అయితే దొరికింది నాకు. చూస్తున్నారు కదా కొమ్మ మీద కోతి ఏలాడినట్టు ఎలా వేలాడాను. ఇక మనం రావాలనుకున్న ఊరైతే ఫైనల్ గా ఊళ్ళోకి అయితే వచ్చేసాం. అండ్ నా రూమ్మేట్స్ ఇక నా కోసం ఏర్పాటు చేసిన షెల్టర్ లోకి అయితే వచ్చేసాను. ఇక అదనమాట మ్యాటర్ అయితే. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నౌ నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం.